నగరంలో వర్షం కురిసింది. అరగంట సేపు ఏకదాటిగా వాన కురిసింది. పలు చోట్ల మోస్తరు వాన, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అత్యధికంగా ఆర్సీపురంలో 5.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో వాన కురిసింది. చందానగర్, మియాపూర్లో వాన దంచుకొట్టింది. గచ్చిబౌలి, పటాన్ చెరువులో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, రాష్ట్రపతి భవన్ రోడ్, పారడైజ్, మోండా మార్కెట్, బన్స్లాల్ పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ వాన దంచుకొట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, హిమాయత్ నగర్, నార్సింగి, మణికొండ సహా పలు ప్రాంతాల్లో వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సూరారం శ్రీనగర్ కాలనీలో వర్షపు నీటితో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. మోకాల లోతు వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ దగ్గర వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వరదతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, దమ్మాయిగూడలో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, అమీన్పూర్, బీహెచ్యూఎల్లో వర్షం పడింది. గట్కేసర్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక సిటీలో వర్షాలకు సంబంధించి సెక్రటేరియట్ నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, వర్షాలపై అప్డేట్స్ ఏంటి? నగర వ్యాప్తంగా కొద్దిసేపటి నుండి కురుస్తున్న వర్షానికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిన క్రమం తెలిసిందే. దాంతోపాటు చాలా ఏరియాస్లో కూడా రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి. అయితే కొన్ని ప్లేసెస్లో చిరుజల్లులు కురుస్తుంటే మరికొన్ని ప్లేసెస్లో మాత్రం మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తుంది. నగర వ్యాప్తంగా కూడా ఇటు సెంట్రల్ హైదరాబాద్తో పాటు ఇటు బంజారాహిల్, జూబ్లీహిల్స్, లక్డికపుల్, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, రామంతపూర్, అంబర్పేట్ లాంటి సెంట్రల్ హైదరాబాద్ సంబంధించిన ఏరియాల్లో వర్షం కురుస్తుంటే ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి, అవుట్స్కట్స్ సంబంధించిన ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. ఇటు కుత్బుల్లాపూర్, బీహెచ్ఎల్, దాంతోపాటు మియాపూర్ వంటి ఏరియాల్లో, సుచిత్ర వంటి ఏరియాల్లో కూడా వర్షం కురుస్తుంది. ఇటు ఎల్బీనగర్, హయత్ నగర్ వంటి అవుట్స్కట్స్ సంబంధించిన ఏరియాల్లో కూడా వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దాదాపు 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్ని ఏరియాస్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని ఏరియాస్లో కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ ఉంటే మరికొన్ని చోట్ల మోడరేట్ రెయిన్ఫాల్, మరికొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే వెదర్ కండిషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోయాయి. ప్రస్తుతం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ఇంకా హైదరాబాద్ నగరంలో కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా ఇటు లింగంపల్లికి సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో, అండర్ పాస్ బ్రిడ్జ్, ఎప్పుడు వర్షం కురిసినా కూడా కంటిన్యూస్గా వర్షం కురిస్తే వర్షపు నీరు వచ్చి చేరిన క్రమంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. సో ఇప్పుడు సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ఆ బ్రిడ్జ్కి సంబంధించి అండర్ పాస్ ఏదైతే బ్రిడ్జ్ మొత్తం కూడా వాటర్ వచ్చి చేరిన క్రమంలో ఇటు లింగంపల్లి వెళ్లాల్సిన అండర్ పాస్ రూట్ మొత్తం కూడా ప్రస్తుతము అధికారులు బ్లాక్ చేశారు. అక్కడ వాటర్ ల్యాగింగ్ సంబంధించి క్రియేట్ అయింది కాబట్టి ఆ వాటర్ని మొత్తం కూడా క్లియర్ చేసే ప్రక్రియ అయితే ప్రస్తుతము కొనసాగుతుంది. సో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే ఎక్కడెక్కడ వర్షపు నీరు నిలుస్తుంది అనేది అధికారుల నోటీస్లో ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఎప్పటికప్పుడు టీమ్స్ని అలర్ట్ చేస్తున్నారు. టీమ్స్ సంబంధించి వాటర్ ఎక్కడైతే రోడ్లపై వచ్చి చేరుతుందో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సంబంధించి అధికారులు అలర్ట్ అయిపోయిన సిచ్యువేషన్. ఎందుకంటే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్, అట్ ది సేమ్ టైం ట్రాఫిక్ పోలీసులు, దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరికలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే దాదాపు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. చాలా చోట్ల విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా ఏర్పడుతుంది. వర్షపు నీరు వచ్చి చేరడము, దాంతోపాటు వృక్షాలు నేల కొరగడంతో పాటు గాలులు వీస్తున్నాయి కాబట్టి విద్యుత్ సంబంధించిన అంతరాయం కూడా చాలా ప్లేసెస్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యుత్ అంతరాయానికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ అధికారుల్ని అలర్ట్ చేశారు. సో ప్రస్తుతానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే వర్షం కురుస్తుంది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా ప్రస్తుతము
అలర్ట్ అయిపోయారు. ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నట్లు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. లోగా ఉన్న ఏరియాస్లో వర్షపు నీరు ఇట్లే వచ్చి చేరుతుంది. సో ప్రస్తుతానికి అలాంటి ప్లేసెస్ ముఖ్యంగా రాజేంద్రనగర్ పరిధికి సంబంధించి రాజేంద్రనగర్ ఏరియాలో ఇటు సన్ సిటీతో పాటు ఇతరేతర ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరిన సిట్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తుంది. దాంతోపాటు ఇటు కుత్బులాపూర్ వంటి ఏరియాలు, కుత్బులాపూర్, సూరారం, సుచిత్ర వంటి ఏరియాల్లో కూడా కాలనీలోకి వరద నీరు వచ్చి చేరిన సిట్యువేషన్ ప్రస్తుతము ఏర్పడింది. సో అలాంటి ప్లేసెస్ పైన ఆల్రెడీ అధికారుల నోటీస్లో ఉన్నాయి ఆ ప్లేసెస్ కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ సంబంధించి వాటిని క్లియర్ చేస్తున్న సిట్యువేషన్ కనబడుతుంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అపీల్ చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలి, అనవసరంగా ఈ వర్షానికి బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు అని చెప్పడంతో పాటు ముఖ్యంగా ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో రోడ్లపైన ట్రావెల్ చేసేవారు వర్షం వస్తున్న టైంలో చెట్ల కింద షెల్టర్ తీసుకొని నిలబడము ఇలాంటివి చేస్తుంటారు. సో ఈదురుగాలు వీస్తున్నాయి కాబట్టి చెట్ల కింద ఉండడం వల్ల వృక్షాలు విరిగిపడే అవకాశం ఉంది, ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు చెట్ల కింద నిలబడొద్దు అంటూ కూడా అధికారులు సూచన చేస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ సంబంధించి మనం సాయంత్రం వేళలో ట్రాఫిక్ సంబంధించి కాస్త పీక్ టైంగానే చెప్పుకోవాలి. సో కంటిన్యూస్గా 7 నుండి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా వివిధ ప్లేసెస్లో ఎక్కడైతే ట్రాఫిక్ రెగ్యులర్గానే ట్రాఫిక్ సంబంధించి కాస్త కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ సంబంధించి కొంతమేరకు వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంటుందో అలాంటి ప్లేసెస్ అధికారులు ఆల్రెడీ నోటీస్ చేసి ఇలాంటి వర్షాలు కురుస్తున్న టైంలో ఇంకా కంజెషన్ కాస్త హెవీ అయ్యే అవకాశం ఉంటుంది. బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్తో పాటు వెహికల్స్ చాలా స్లోగా కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు ఎక్కడ అంతరాయం ఏర్పడకుండా మెయిన్గా ట్రాఫిక్ జామ్ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి పాయింట్స్ కూడా ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా వాటర్ రోడ్లపైన నిలిచే స్పాట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్పాట్స్ దగ్గర మాత్రము ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్తో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో మానిటరింగ్ చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు వర్షాలకు సంబంధించి కూడా ఈరోజే వర్షాలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన ఒక సన్నద్ధ సమావేశం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో వివిధ శాఖలకు సంబంధించిన వారు జిహెచ్ఎంసీ ఫైర్ సంబంధించిన అధికారులు దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు మొత్తము సమన్వయ సమావేశం నిర్వహించారు. సో ఈ వర్షాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి. సో ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే కంటిన్యూ అయ్యేటప్పుడు కమాండ్ కంట్రోల్ ద్వారా మొత్తం కూడా ఎక్కడ ఏం జరుగుతుంది, సిటీలో ఏ ప్లేస్లో హెవీగా రెయిన్ఫాల్ అనేది ఉంది, అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు గైడ్ లైన్స్ ఇవ్వడము, దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు అమలు చేసే దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి సెంట్రల్ హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలకు కలుపుకొని వర్షం దంచుకొడుతున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో వర్షం కురిసి కాసేపు ఆగినప్పటికీ కూడా మరికొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తున్నప్పటికీ కొన్ని ప్లేసెస్లో మాత్రం కంటిన్యూస్గా ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో ఇదే మాదిరిగా ఒక మోస్తారుగా జల్లు కురుస్తూ కంటిన్యూస్గా కురుస్తున్న క్రమంలో వర్షపు నీరు రోడ్లపైన నిలుస్తున్న సిచ్యువేషన్ కూడా చాలా ప్లేసెస్లో నెలకొంది. సో మొత్తానికి సాయంత్రం 7 నుండి వెదర్ చేంజ్ అయింది, అది మనం గమనించాము. దాదాపు ఈ 3 అవర్స్ పాటు కూడా కొన్ని ప్లేసెస్లో వర్షం ఆగిపోయినప్పటికీ కూడా చాలా ప్లేసెస్లో మెజారిటీగా చాలా ప్లేసెస్లో కంటిన్యూస్గా వర్షం చిరుజల్లులు కావచ్చు లేకపోతే మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనే సూచన మాత్రం అధికార యంత్రాంగం చేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి కొన్ని ప్లేసెస్లో విద్యుత్ సంబంధించి కూడా కొంతమేరకు అంతరాయం ఏర్పడుతుంది. సో అలాంటి విద్యుత్ అంతరాయం ఏర్పడిన ప్లేసెస్లో కూడా విద్యుత్ సంబంధించిన అధికారులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని రెక్టిఫై చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్. దాంతోపాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మాత్రము డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పాలి. మనం చెప్పుకుంటున్నట్లు ఇటు లింగంపల్లి ప్రాంతంలో అండర్ పాస్ బ్రిడ్జ్ సంబంధించి ఏ విధంగా వాటర్ వచ్చి చేరాయో అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ఇళ్లకు కూడా వర్షపు నీరు వచ్చి చేరే పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్లో వర్షం కంటిన్యూస్గా కురుస్తుంది అంటే కొన్ని ఏరియా స్పెసిఫిక్గా ఇళ్లల్లోకి వర్షపు నీరు వస్తే ఉన్నపాటున వాళ్ళు బయటికి వచ్చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి లోతట్టు ప్రాంతాలపైన ఖచ్చితంగా అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అలాంటి ప్లేసెస్లో ఎప్పటికప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన మాత్రం నిరంతరము మానిటరింగ్ చేస్తున్నట్లు అధికార యంత్రాంగం నుండి మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ప్రస్తుతం
సెంట్రల్ హైదరాబాద్తో పాటు మొత్తం శివారు ప్రాంతాన్ని కలుపుకొని మాత్రం వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో అనవసరమైన షెడ్యూల్స్ పెట్టుకొని బయటికి రావడము, ఇబ్బందులు పడడం సరికాదు. సో అత్యవసరం అయితేనే, వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి తప్ప, లేకపోతే అందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలి. బీ సేఫ్ అంటూ కూడా అధికారులు ఒక సిన్సియర్ అప్పీల్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొంది. రైట్ అజయ్, థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్కి అటానమస్ గుర్తింపు వచ్చింది. అధునాతన సౌకర్యాలతో ఉత్తమ విద్యాబోధన అందిస్తుండటంతో అటానమస్ గుర్తింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూజీసీ. ఇన్ని రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న అంబేద్కర్ కాలేజ్కి స్వతంత్ర హోదా రావడంతో హర్షం వ్యక్తం చేసింది కాలేజ్ యాజమాన్యం. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్కి అటానమస్ గుర్తింపు వచ్చింది. పేద విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని కాకా వెంకటస్వామి అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ కాలేజ్లో చదివే ప్రతి విద్యార్థి గొప్పగా ఫీల్ అయ్యేలా అధునాతన సౌకర్యాలతో ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్కి అటానమస్ గుర్తింపు రావడంతో కాలేజ్ ప్రాంగణంలో సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. కాలేజ్ సిబ్బంది కృషితోనే అటానమస్ గుర్తింపు వచ్చిందన్నారు. మంచి ర్యాంకులు రావటంలో కాలేజ్ ఫ్యాకల్టీ కీలకమన్నారు. న్యాక్ అటానమస్ గుర్తింపు రావటం శుభపరిణామమని తెలిపారు వివేక్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఈ అటానమస్ స్టేటస్ రావడం చాలా గొప్ప విషయం. కాకా వెంకటస్వామి గారు ఏదైతే డ్రీమ్ ఉండిందో, మా అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా డీమ్డ్ యూనివర్సిటీ రావాలని చెప్పి వారు ఆ రోజుల నుంచి కష్టపడి స్టూడెంట్స్కి స్పాన్సర్స్ చేస్తూ డొనేషన్ ఫ్రీ ఇన్స్టిట్యూషన్స్ పెడుతూ వీళ్ళందరికీ మంచి విద్య నేర్పాలని చెప్పి వారు ఆలోచనతోని ఈ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది. ఈరోజు వారి కళ ఏదైతే ఉందో మనకు అటానమస్ స్టేటస్ రావడము, ఇదొక క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూషన్స్కి, ప్రత్యేకంగా ఫ్యాకల్టీ మెంబర్స్, ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ కూడా కృషి చేసి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక వాతావరణమే మార్చడం జరిగింది. ఈ యూజీసీ సర్టిఫికేట్ కాకాస్ అంబేద్కర్ కాలేజ్కి రావడము వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. న్యాక్ గుర్తింపు ఇచ్చినందుకు యూజీసీకి ధన్యవాదాలు తెలిపారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాకా సలహాతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థను ప్రారంభించినట్లు చెప్పారు. 52 ఏళ్ల తర్వాత తమ కాలేజ్కి ఈ గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నారు వినోద్. ఇన్స్టిట్యూషన్ ను ఇంటర్నేషనల్ స్టేటస్ కు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. తొందరలోనే లా కాలేజ్కి కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. స్వర్గీయ పెద్దలు వెంకటస్వామి గారి ఆశలు, ఒక డ్రీమ్, ఆయన ఇచ్చిన విజన్ని మాకు న్యాక్ రికగ్నిషన్ వచ్చినందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఇది స్వర్గీయ వెంకటస్వామి గారు మా కుటుంబానికి ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన ఒక విశ్వాసము. దాన్ని కాపాడుకుంటూ ప్రత్యేకంగా ముగడ తీసుకుపోనీకే నేనైనా, మా తమ్ముడైనా, మా సరోజమైన కానీ, రమమ్మైన కానీ, మా రమణ గారు, మా లింబాద్రి గారు, మాకు సంబంధించిన అధికారులు, మా దగ్గర ఉన్న ఆఫీసర్లు, లెక్చరర్లు అందరి కాంట్రిబ్యూషన్తో ఈరోజు ఈ న్యాక్ రికగ్నిషన్ వచ్చిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఈ అవకాశం వచ్చినందుకు మాకు ఇచ్చిన న్యాక్ అథారిటీస్కి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు బిఆర్ అంబేద్కర్ కాలేజ్ నాణ్యమైన విద్యను అందిస్తోందని అన్నారు ఆ విద్యా సంస్థల సీఈఓ లింబాద్రి. కళాశాల ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్య అందిస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాశాలకి యూజీసీ అటానమస్ స్టేటస్ ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటిది. మా అందరికీ, మాకే కాదు తెలంగాణ విద్యార్థి లోకానికే అది గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. కాకా వెంకటస్వామి గారు ఏ గొప్ప లక్ష్యం కొరకైతే ఈ కళాశాలను ఏర్పాటు చేశారో ఆ లక్ష్యాన్ని సాధించడం కొరకు ఇప్పుడున్నటువంటి కుటుంబ సభ్యులు, చైర్మన్ గారు, సెక్రటరీ గారు, కరస్పాండెంట్ మేడం గారు అందరూ ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. యూజీసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ కళాశాల యూజీసీ అటానమస్కు రికమెండ్ చేయటం,
అందులో సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల కోసం డొనేషన్ ఫ్రీ క్యాంపస్ లో విద్యను అందించాలనే కాకా ఆశయాలతో 1973లో స్థాపించిన ఇన్స్టిట్యూషన్ ఈ రోజుకు అలానే కొనసాగుతోందన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేకానంద్. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సందర్భంలో స్వయం ప్రతిపత్తి రావడం గర్వకారణమని చెప్పారు. ఇక్కడ స్కూల్ నుంచి డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సుల్లో చాలా రకాల గోల్డ్ మెడల్స్, స్టేట్ ర్యాంక్స్ వచ్చాయని గుర్తు చేశారు సరోజా వివేకానంద్. 1973లో మన కాకా వెంకటస్వామి గారు ఏదైతే కలగన్నారో బడుగు బలహీన వర్గాల కోసము నేను ఒక ఇన్స్టిట్యూషన్ పెడతాను, డొనేషన్ ఫ్రీ క్యాంపస్ పెడతాను, ఎటువంటి వారైనా వచ్చి తలుపు తడితే తప్పకుండా అడ్మిషన్ ఇస్తాను అని ఏదైతే ఆ రోజు మొదలుపెట్టారో ఈరోజు మనం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో అటానమస్ స్టేటస్ మన కాలేజ్కి రావడం చాలా గర్వకారణము. ఆయన స్ట్రాంగ్ విల్ పవర్, ఈ బీదవాడితోటి నేను ఉన్నాను అనేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చూపించిన మార్గంలో మేమంతా నడుస్తున్నాము. ఈ రోజు వరకు డొనేషన్ ఫ్రీ క్యాంపస్ పెట్టడమే కాకుండా 80% వచ్చిన ప్రతి స్టూడెంట్కి స్పాన్సర్షిప్ ఇచ్చి వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండడం వలన చాలామంది ఈ అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ నుంచి కష్టపడి చదువుకొని స్టేట్ ర్యాంక్స్ తెచ్చుకుంటున్న ఈ తరుణంలో మా అందరికీ చాలా చాలా గర్వకారణం ఏంటంటే రకరకాల లెవెల్స్లో గోల్డ్ మెడల్స్, డిస్టింక్షన్స్, స్టేట్ ర్యాంక్స్ చూసినట్టయితే 4-5 ఏళ్లుగా వరుసగా ఒక ఆటో డ్రైవర్ చైల్డ్ ఎందుకు కాదు, ఒక వాచ్మెన్ చైల్డ్ ఎందుకు కాదు, సింగిల్ పేరెంట్స్, ఎటు ఫైనాన్షియలీ చాలా వీక్ ఉన్న ఫ్యామిలీస్ నుంచే ఈ స్టేట్ ర్యాంకర్స్ అందరూ వస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అటానమస్ గుర్తింపు రావడంతో అంబేద్కర్ కాలేజ్ ప్రాంగణంలో క్రాకర్లు కాల్చి సంబరాలు చేసుకున్నారు సిబ్బంది, విద్యార్థులు. కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేకానంద్, వైష్ణవి పాల్గొన్నారు. వారార్ నుంచి కొండాపూర్కు వెళ్లే ఫేజ్ 2 మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. జూన్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రిడ్జ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 178 కోట్ల వ్యయంతో 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు, 6 లైన్లతో ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3rd లెవెల్ బ్రిడ్జ్ ఇది అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ దగ్గర ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. అలాగే ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. వారార్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ వైపు వెళ్లే వాహనదారులకు ఈ మార్గం అనుకూలంగా ఉండనుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు అనువుగా కనెక్టివిటీ లభిస్తోంది. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వైపు వెళ్లేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు కలుగుతోంది. దేశ ద్రోహులతో, టెర్రరిస్టులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా చంపడం దారుణమని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. చిత్రహింసలు పెట్టి చంపేసి కనీసం డెడ్ బాడీలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా దహన సంస్కారాలు నిర్వహించడాన్ని ఖండించారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు, పౌర హక్కుల నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం మావోయిస్టులను చంపడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. ఎవరినైనా హత్య చేస్తామని ప్రకటిస్తే ముందుగానే పోలీసులు అరెస్టు చేస్తారని, మరి మావోయిస్టులను చంపేస్తామని చెప్పిన హోంమంత్రి అమిత్ షాను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రమాణం ప్రకారం మావోయిస్టుల మృతదేహాలను అప్పగించకుండా దహన సంస్కారాలు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచించి శాంతి చర్చలు జరపాలని, అవసరమైతే ప్రభుత్వం మావోయిస్టుల మధ్య చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని పౌర హక్కుల నేతలు ప్రకటించారు. కానీ ఏనాటికైనా వాళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళని రక్షించుకోవడానికి కోసం ఇనిషియల్లీ వాళ్ళు రెసిస్ట్ చేశారు, ఇది వాస్తవం. కానీ కేశవరావు గారిని చంపిన పద్ధతి ఏంటి? మనిషిని సజీవం దొరికినప్పుడు తీసుకెళ్ళు. ఆయన రక్షకులుగా ఉన్న 26 మందిని చంపారు. ఆయన్ని పట్టుకున్నారు సజీవంగా. పట్టుకుని చంపటమే కాకుండా మీరు ఆ బొమ్మలు చూస్తే తెలిసి ఉంటుంది. ఒక్కళ్ళ ఫేస్ కూడా అట్లుంటారండి. ఎక్కడన్నా పేపర్లో వచ్చిన బొమ్మలు ఫేస్ మీద బాయినట్టు మడమల ద్వారా గుద్ది చంపినట్టు పళ్ళు ఊడిపోయి కొంతమందికి. ఎంత అన్యాయమైన పద్ధతి ఇది! ఏం ద్రోహం చేశారు మావోయిస్టులు?
ఏమి ద్రోహం చేశారు? టెర్రరిస్టులను ఎందుకు ఆగిపోయింది? ట్రంప్ చెప్పాడు, ఆయన వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక బెదిరించిన వెంటనే లొంగిపోయి అక్కడ మేము ఏదో ఘనకార్యం చేశామని చెప్పి 7 మాత్రం 100 మంది చంపుతున్నారు. వాళ్ళతో చర్చలు జరుపుతారా? వీళ్ళతో చర్చలు జరపరా? అసలు మొత్తం మానవతకే మచ్చ, మానవతకే కలంకం అంటే శవాల్ని బంధువులకు ఇవ్వకపోవడం అనేటటువంటిది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. మరి వీళ్ళందరూ కూడా మేము రామభక్తులమని, రామ మందిరం కట్టించామని, రామాయణాన్ని మేము ఫాలో అవుతామని చెప్పేసి చెప్తా ఉంటారే, మరి వీళ్ళ కనీసం రామాయణం తెలుసా? రామాయణంను ఫాలో చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎక్కడైనా ఉన్నదా అని అడుగుతున్నా. సుప్రీంకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు శవాలను భద్రపరచాలని. తర్వాత ఇంకోటి చెప్పారు రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పేసి బంధువులు కోరినప్పుడు. తర్వాత ఏతుందో బంధువులకు అప్పచెప్పాలా, చాలా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్. మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పుడు మీరు ఇంత దుర్మార్గంగా శవాలని ఎందుకు కాల్చారు? ఒక్కటే ఒక కారణం, శవాలని బంధువులకు ఇస్తే ఆ శవాల మీద ఉన్న గాయాలు కనబడితేనే భయమా? అత్యంత ఘోరమైన పాశవికమైన నేరాలను దాచుకోవడానికి మనుషుల్ని క్రూరంగా కొట్టి చంపి ఆడపిల్లల్ని రేప్ చేసి చంపిన తర్వాత ఏతుందో శవాలని తీసుకొచ్చారనే అనుమానం భారత ప్రజలకు ఉన్నది. కాబట్టి దీని మీద న్యాయ విచారణ జరగాలని చెప్పినట్లు మేము దీనికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ పోరాటాలను ఎందుకంటే మీరు అడవిలోకి పోతున్నారు. అడవిలో విపరీతమైన సంపద ఉంది. ఆ సంపదను కొల్లగొట్టాలనుకుంటున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు. ఆదివాసులు ప్రతిఘటిస్తే ఆదివాసులతో చర్చలు జరపచ్చు కదా, ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు? ఇది దేశం కొరకు ఒకళ్ళ మీరు ఇది అభివృద్ధి, ప్రజల అభివృద్ధి అని అనుకుంటే, ఈ అభివృద్ధి ప్రజల ప్రయోజనం కొరకే అనుకుంటే చెప్పలేరా మీరు ఆదివాసీలకు కూర్చోబెట్టి? ఇవాళ అయితే ఇంకా మరి దుర్మార్గంగా ఇవాళ శవాలను ఇవ్వకపోవడానికి ఒక దుర్మార్గమైన భావజాలం ఉంది ప్రభుత్వానికి. ఆ భావజాలం ఏంటంటే ఆ అడవిలో ఉన్నటువంటి సంపద కొల్లగొట్టుకోవాలి. కనుక శాంతి చర్చలు జరిపి మౌలికమైనటువంటి సమస్యలు ఏమిటో తెలుసుకొని వాటికి పరిష్కారాల మార్గాలు వెతికేటువంటి క్రమమే అభివృద్ధి. అంతేకాని మా ఇష్టం వచ్చిన అభివృద్ధి చేస్తాం, మేము ఇష్టం వచ్చినగా ప్రవర్తిస్తాం, మేము రాజ్యాంగాన్ని ఖాతరు చేయం, ఏ ప్రమాణాలు లేకుండా మేము మనుషులను చంపడమే కాకుండా వాళ్ళ దహనాలు కూడా మేమే చేస్తాం అంటే మీరు అన్ని హద్దులు దాటిపోతున్నారు. వాళ్ళని చంపారు కాబట్టి అని చెప్పి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి అట్లాగే హోంశాఖ మంత్రి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆదివాసీలను చంపి మహిళలను కూడా చంపి శవాల ముందు నృత్యం చేసేటటువంటి పాలన అనేటటువంటిది ఇది ఏం పాలన? డెడ్ లైన్లు పెడుతున్నారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులంతా కూడా చంపేస్తామని చెప్పి హోంశాఖ మంత్రి ప్రకటిస్తున్నాడు బహిరంగంగా. అలా లేదు, హత్యలు చేస్తామని చెప్పడమే అది. హత్యలు చేస్తామని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారు? సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు చెప్పిందా మావోయిస్టులను లేకుండా చేయండి అని చెప్పి వాళ్ళ మీద విచారణ జరిపి? కేంద్ర బలగాలకు ఆ రకమైనటువంటి హక్కు ఎక్కడిది? మనుషుల్ని చంపే హక్కు. వాళ్ళు చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా ఉంటే కోర్టులు శిక్షించాలి కదా, బలగాలు ఎందుకు శిక్షిస్తున్నాయి? మోడీకి హోంశాఖ మంత్రికి నచ్చకపోతే ఎవరినైనా చంపేస్తారా? ఈ రకమైనటువంటి పాలన కొనసాగుతుంది అక్కడ. మరి దేశ సంపదని, మరి ఆ ఆదిజాతి మరి ఆదివాసీల ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలని కబలించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇవాళ భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రకంగా ఆటవిక పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఎత్తున మరి అన్ని రాజకీయ పక్షాలు, ఇవాళ వామపక్షాలంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇలా ఒక అవకాశం ఉన్నటువంటి రాజ్యం వదులుకొని ఈ రకంగా అఖిల భారత ప్రధాన కార్యదర్శిని చంపడం అనేది దుర్మార్గమైన చర్యగా, మరి శవాలను కూడా అంతర్జాతీయ న్యాయ సూత్రాల విరుద్ధంగా, వాళ్ళు చెప్పేటువంటి భారతీయ హిందూ సంస్కృతి విరుద్ధంగా కూడా పరిపాలన సాగిస్తూ ఇవాళ ఈ శవాలను కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రకమైన పరిపాలన సాగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున రాబోయే కాలంలో అందరం కూడా ఐక్యంగా మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్
ఒబేదుల్లా కొత్వాల్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 258 మంది మైనార్టీ మహిళలకు రేవంత్ అన్న భరోసా కింద కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై కుట్టు మిషన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మైనార్టీ సంక్షేమం కోసం 250 కోట్లను కేటాయించిందన్నారు ఒబేదుల్లా. రాష్ట్రంలోని మైనార్టీ వర్గాల్లోని 43,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. 5,000 మంది ఒంటరి మహిళలకు, వితంతువులకు 25 కోట్లు కేటాయించినట్లు తెలిపారు కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్. ఈ రాష్ట్రంలో మైనార్టీలకు పూర్తిగా అన్ని విధాల స్వయం ఉపాధి మీద అనుకోండి, ఇవాళ అందులో స్వయం ఉపాధి కార్యక్రమాలు ఉండనే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి మిషన్లు సొంతంగా వారు కొనలేరు కాబట్టి పూర్తిగా ఆర్థిక సాయం చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మన నియోజకవర్గంలో నాకు వారికి ఉన్న సన్నిహిత సంబంధంతో మైనార్టీలకు పూర్తిగా అండగా ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు అని చెప్పి వారు ప్రత్యేకంగా కూడా ఒక ప్రొడక్షన్ సెంటర్ అంటే ఇక్కడనే ఒక స్కిల్గా ఏర్పాటు చేసి ఇలా స్కూల్ డ్రెస్సులు అయితేనేమి, మిగతా డ్రెస్సులు అయితేనేమి ఒక 50 మందికి ఉపాధి కల్పించడానికి ఒక ఉపాధి సెంటర్ కూడా రేపు చేయబోతా ఉన్నాడు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తెలంగాణ సమాజంలో ఉన్న చాలా మంది మైనార్టీలు దిగువ రేఖలు ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్థిక అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించి ఈరోజు ఆ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. ప్రధానంగా ఎప్పుడు లేని విధంగా 250 కోట్ల రూపాయలు మైనార్టీకి సంబంధించి ఈ సంవత్సరమే రాజీవ్ యువ వికాస్ కింద ఈరోజు మైనార్టీ యువకులకు ఉద్యోగావకాశాల కొరకు శాంక్షన్ చేసిన పనికి ప్రారంభమైంది. మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 43,000 మంది మహిళలకు స్వయం ఉపాధి కొరకు కుట్టి మిషన్ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. దాంట్లో భాగంగా ఈరోజు షాద్నగర్ 258 మిషన్ పంపిణీ చేసినాము. దాంతోపాటు ఈరోజు ప్రత్యేకంగా వితంతులు, డైవర్సీ లేడీస్, సింగిల్ ఉమెన్, పరిశాన్ ఉన్న లేడీస్కు 25 కోట్లు శాంక్షన్ చేసి 5,000 మందికి ఆ కార్యక్రమం మొదలు పెడుతున్నాము.